నమస్తే, నేను మీ శ్రవంతి. కలెక్టర్ గరిమా అగర్వాల్ గారు నాణ్యమైన భోజనం పెట్టాలని చెప్పేసి అయితే అధికారులకు తెలియజేశారు. అంటే జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ విద్యాలయాల్లోనూ మెను ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా విద్యాధికారి, మండల ప్రత్యేక అధికారులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ట్రైబల్ వెల్ఫేర్ డీసీఓలు, ఏఎంఆర్ఎస్ ప్రిన్సిపాల్లు, పంచాయతీరాజు, టీజీ, ఈడబ్ల్యూ, ఐడీసీ, ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ప్రత్యేక అధికారులు ట్రాన్స్పోర్ట్స్ టీం నివేదికపై సమీక్షించారు. జిల్లా అధికారి విద్యాలయం కేటాయించమని, వారు విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని సూచించారు. అలాగే 70 గ్రామాల్లో భూముల రీసర్వే, జిల్లాలోని 70 గ్రామాల్లో భూముల రీసర్వేను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. స్పష్టమైన యాజమాన్య హక్కులు కల్పించనున్నారు. అలాగే రెవెన్యూ ఆఫీసులకు భూములు గుర్తించాలి. వెమ్లవాడ ఆర్డీఓ ఆఫీసులు వీర్నపల్లి, తంగల్పల్లి, వెమ్లవాడ, రుద్రంగిలో, రెవెన్యూ ఆఫీసులు వెమ్లవాడ సబ్ రిజిస్టర్ ఆఫీసులకు స్థలాలు గుర్తించాలని ఆదేశించారు. వెమ్లవాడ నక్ష సర్వే గడువులోగా పూర్తి చేయాలన్నారు. అంతేకాకుండా ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి. లోటు వర్షపాతం, ఎల్నీవో ప్రభావం ఉన్నందున ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ కోరారు. కూరగాయలు, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, ఆయిల్ ఫామ్ సాగు వైపు మళ్ళాలి అన్నారు. ప్రగతి పోర్టల్పై కలెక్టర్ సమీక్షించారు. పాఠశాల విద్యాశాఖకు చెందిన సమగ్ర శిక్ష, పీఎం పోషణ్ అభియాన్, అపార్ ఐడి మధ్యాహ్న భోజన అంశాలపై ఆరా తీశారు. భోజన గదుల కోసం ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. 10వ తరగతి తర్వాత విద్యార్థులు డ్రాప్ అవుట్ కాకుండా చూడాలని, ఉన్నత విద్యను అభ్యసించేలా ప్రోత్సహించాలని సూచించారు. విపత్తుల సమయంలో ఎస్డీఆర్ఎఫ్ కీలకం. విపత్తుల సమయంలో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కీలకమని కలెక్టర్ అన్నారు. సర్దాపూర్లోని 17వ బెటాలియన్లో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఆధ్వర్యంలో విపత్తుల వరదలు వచ్చే సమయంలో ఉపయోగించే యంత్రాలు, పరికరాల ప్రదర్శనను ఎస్పీ మహేష్ బి గీతే కలిసి ప్రారంభించారు. నిన్ననైతే కలెక్టర్ ఆఫీస్లో ఈ అధికారులతో కలిసి అయితే కలెక్టర్ మేడం గారు సమీక్షించారు. వీటి గురించి అయితే వారితో మాట్లాడడం కూడా జరిగింది.